ఇంజనీరింగ్ అవ్వాలనిపిస్తుంది, నువ్వు డాక్టర్ అవ్వంటాడు తండ్రి. వాడు ఇష్టాలేని చదువు తీసుకుంటాడు. సో మానసికంగా చాలా మగ్గిపోతూ ఉంటారు. మీరు చూడండి, కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజెస్లో బయటికి రాని నగ్న సత్యాలు చాలా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ వాళ్ళకున్న సోషల్ స్టేటస్, ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాటిని ఇష్యూస్ కానియకుండా ఆపేస్తారు. తోటి విద్యార్థులకు తెలుసు. అంటే ఆ అబ్బాయి మీద పడే స్ట్రెస్ని అటు విత్స్టాండ్ కాలేక, మిగతా విద్యార్థులతో కోపం కాలేక, ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేక, ఏమి ఆల్టర్నేటివ్ దొరక్క చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అండ్ తరచుగా చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో కూడా రిపీటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మేడం ఏం చదువుకి పడ్డాడని, అంటే ఆ రూమ్లో ఉరేసుకున్నాడని, రకరకాల, అంటే మెథడాలజీ ఏదైనా అల్టిమేట్లీ దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్. వీటికి మెయిన్ కారణం స్ట్రెస్ అండ్ కాంపిటేటివ్ స్ట్రెస్. మోరోవర్ హై లెవెల్ ఆఫ్ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఈక్విలిబ్రియం. అంటే అతని మేధస్ ఎంతో తెలుసుకోకుండా అతన్ని బలవంతంగా అతని మీద రుద్దటం. నువ్వు ఇది చేయాల్సిందే, చదవాల్సిందే. ఆ పిల్లలు ఎవరికి సమాధానం చెప్పలేక ఆ అభద్రతా భావంతో సూసైడ్ చేసుకుంటే పోతుంది, ఈ తలకాయని ఎప్పుడు ఉండదు అనుకుంటారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీరు చదువుకోమన్నదే చదువు కాదు, మీరు చెయ్యమన్న కోర్సులే చదువు కాదు. పిల్లవాడికి ఏది ఇష్టమో, దేని మీద మొగ్గు చూపుతాడో ఆ లైన్లోనే మీరు సపోర్ట్ చేయండి. ఓకే, ఈ సంవత్సరం ఒక క్వశ్చన్ పేపర్ బాగా రాయలేదు అనుకున్నాం, బెటర్మెంట్ ఉంది, మార్కులు వచ్చినా చూసుకొని బెటర్మెంట్ రాయండి. అలాగే 10th క్లాస్లో 100కి 100 వచ్చినా నెక్స్ట్ కోర్స్కి వెళ్ళాలంటే అక్కడుండే కాంపిటేటివ్ స్పిరిట్ అక్కడ ఉంది. అలాగే ఇంటర్మీడియట్లో వచ్చినా మళ్ళీ ఎంసెట్కి వెళ్ళాలంటే అక్కడ రాయాల్సిన కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. అలాగే లా సెట్ కానీ ఏ చదువుకి వెళ్ళాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అంటే ఫర్ ఫిల్టరింగ్ ది కాంపిటెన్సీ. సీట్లు తక్కువ, క్యాండిడేట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎవరిని అకామిడేట్ చేయాలో అర్థం కాక మళ్ళీ ఎక్కడ వాళ్ళు ప్యాటర్న్ పెడతారు. సో ఇంత సిస్టంలో వీళ్ళు చదివి నానా కష్టాలు పడి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే రేపు చదువు అయిన తర్వాత బయటకు వస్తే ఉద్యోగం గ్యారంటీ ఉందా అంటే అది గ్యారంటీ లేదు.